తెలంగాణ శాసనసభలో మంత్రుల దగ్గర సబ్జెక్ట్ లేదు, అటాకింగ్ మోడ్లో ఉన్నారు. అంతే, అటాకింగ్ మోడ్, మిలిటెంట్ సర్వీసులు చేస్తున్నారు వీళ్ళు. అట్లే మిలిటెంట్ ఎలా అయితే అటాక్మని అటాక్ చేస్తారో అట్లా అటాక్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే ప్రతిపక్షం మీకు సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు లేవనెత్తున్నది, వాళ్ళ దగ్గర జవాబులు లేవు. మేము వచ్చి 6 నెలలు అయింది కదా, అప్పుడైనా మేము సిద్ధమే రాలేదు అంటున్నారు. ఎందుకు ఇంకా మీరు శాసనసభ నడుపుతారు? ఏ మంత్రి మాట్లాడినా కానీ అటాక్ చేస్తున్నారు. ఇక దుద్దిల శ్రీధర్ బాబు సంగతి చెప్పనవసరం లేదు, ఆయన ఏం మాట్లాడతాడో అర్థమవుతలేదు. మంత్రుల మధ్యన పొంతలు లేదు. మూసి దాని గురించి, బడ్జెట్ గురించి ఒక మంత్రి ఒక రకం చెప్పిండు, ఇంకో మంత్రి ఇంకో రకం చెప్తున్నాడు. వాళ్ళు ప్రిపేర్ చేస్తలేరు. వాస్తవం చెప్పాలంటే సమన్వయం లోపించింది మంత్రుల మధ్యన, మొత్తానికి సమన్వయం కొరబడింది. వెరసి ప్రభుత్వం యొక్క ఇజ్జత్ పోతుంది తెలంగాణ ప్రజల ముందు. బాధాకరమైందంటే ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నవాని ప్రజలు బాధపడే సమయం వచ్చింది.